హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుందండి వీడియోస్ పోస్ట్ చేసి. ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ బిజీ అయ్యాను. ఈలోపు నాకు ఎంతో ఇష్టమైన దసరా ఫెస్టివల్ అనేది వచ్చేసిందండి. మా ఇంట్లో దసరా ఫెస్టివల్ వైబ్స్ అయితే మామూలుగా ఉండవు. నాకు తోచినంతలో అమ్మవారిని చిన్నగా ఎంతో చక్కగా అలంకరించుకొని అమ్మవారిని చక్కగా ప్రతిష్ఠించుకున్నానండి. మా ఊరి స్పెషల్ అమ్మవారికి ఇంటి దగ్గర నుంచి జ్యోతులు తీసుకెళ్తామండి. అంటే లైక్ బోనాలు ఎలా తీసుకెళ్తారు తెలంగాణలో అలా. కాకపోతే ఇక్కడ కంప్లీట్‌గా బిందెలో జ్యోతి పెట్టుకొని తీసుకెళ్తామండి. అలాగే నా అమ్మవారు ఎలా ఉన్నారు? ఎలా అలంకరించానండి? నాకు రాదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఏదో మీరు కొంచెం చెప్పండి ఎలా ఉందో. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రతి ఒక్క నైవేద్యం కూడా అన్నీ ప్రిపేర్ చేశానండి. అండ్ వాటిల్లో అమ్మవారికి ఎంతో అంటే ఎంతో ఇష్టమైనవి థింగ్స్ అనేవి ఉంచాను. అమ్మవారికి శారీ అంటే చీర, జాకెట్టు, అలాగే తాంబూలము ఎంతో అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ. ఫస్ట్ అయితే పులిహార అండి, పులిహార అండ్ అలాగే నెక్స్ట్ శనగలండి. శనగలు ప్రిపేర్ చేశాను. అలాగే అమ్మవారికి తాంబూలం అదిగోండి, పసుపు, పూలు, అరటి పండ్లు, చీర అన్నీ కూడా. అలాగే అమ్మవారికి తీసుకెళ్తే జ్యోతులు పెట్టుకుంటా కానీ బిందెలండి. బిందెలు చక్కగా పసుపు రాసి ఇలా ప్రిపేర్ చేస్తాము. ఏంటంటే మనకి వేపాకు పూలు అన్నీ కట్టి చక్కగా నెక్స్ట్ పక్కన బాక్స్లో వచ్చేసరికి చలివిడి అండి, చలివిడి పానకం అండ్ అలాగే అవి కాకుండా పరవణం కూడా ఉంది, పొయ్యి మీద ఉందండి. అండ్ అలాగే గుడి దగ్గర నుంచి మనకైతే కనుక డ్రమ్స్ డప్పులు కొట్టే వాళ్ళు వస్తారు, భవానీలు వస్తారు. వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గర నుంచి గ్రాండ్గా తీసుకెళ్తారు. ఇది మా ఊరి యొక్క ఆచారం అండి. ఎక్కడా ఉండదు, ఇక్కడే మా గుడి వాళ్ళలోనే స్పెషల్ అనమాట. డప్పులు వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందని మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఉన్న డప్పులతో సరదాగా కామెడీ చేస్తూ డప్పులు కొడుతుంటే మేము అట్లా సరదాగా కామెడీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ ఉన్న బ్రోకి అయితే కుదరదని చెప్పి మా చిన్న బ్రో అయితే మామూలుగా కొట్టాడు అనమాట. పొద్దున్న లేచిన కాడి నుంచి తీమ డప్పులు ఎరగొట్టేస్తాడు. ఈసారి వాటితో డ్రమ్స్ అనేది కొట్టి నేను వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. మీరు కూడా అలా ఉంది చెప్పండి. అండ్ అలాగే వాళ్ళు అలా ప్లే చేస్తుంటే ఈలోపు మన గుడి నుంచి డబ్బులని కొట్టుకుంటూ కూడా ఫస్ట్ ఇంట్లోకి వచ్చి అమ్మవారికి స్వాగతం చెప్తారు. అలాగే భవానీలు వస్తారు. ఆ భవానీలు వచ్చి నెక్స్ట్ జ్యోతి ప్రిపరేషన్లో జ్యోతి ఎలా పెడతారు, అలాగే ఎలా తీసుకెళ్తారు, ఈ జ్యోతులు ప్రిపరేషన్ చేసే టైంలో మిగతా టైంలో మేము ఏం చేస్తామో అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేసి ఒక్కొక్కటి 1 బై 1 పెడతానండి. కాకపోతే కొంచెం లేట్గా పెడతాను, ఏమనుకోకండి. అండ్ అలాగే మా రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారండి. జ్యోతిని తీసుకువెళ్తాకి కూడా అంటే అమ్మవారికి మొక్కుకున్న జ్యోతి అండి. మనకి ఏదైనా మంచి జరగాలన్నా, మంచి జరిగినా, ఏదైనా మొక్కుకున్నా ఇలా అమ్మవారికి మన ఇంటి దగ్గర నుంచి మనకున్న దాంట్లో కూడా ఇలా అమ్మవారికి జ్యోతి తీసుకెళ్తాము. అన్ని వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, సబ్స్క్రైబ్.